నమస్తే. మీ పేరు? నా పేరు మహాదేవ్ అండి. ఎక్కడ ఉంటారు సార్? మోతీనగర్. సార్ మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది? అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, డెవలప్మెంట్ కానీ ఏవైతే వాటర్ లాగిన్స్ ఇవన్నీ కూడా సమస్యలు ఏ విధంగా? డెవలప్మెంట్ అంటే స్ట్రీట్ లైట్స్ కరెక్ట్ రావట్లేదు, మున్సిపల్ వాటర్ కరెక్ట్ రావట్లేదు. ఇదివరకు 4 hours వచ్చేది, 1 hour వాటర్ ఇస్తున్నారు. 1 hour వాటర్ ఏదో సరిపోతుంది. అందులో వర్షాలు లేవు, ట్యాంకర్ల మీద ఆధారం. అంటే డ్రైనేజెస్ క్లీనింగ్ కానీ ఇవంతా కూడా డ్రైనేజ్ గిట్ట అంతా ఓకే ఉంది. కంప్లైంట్ రైజ్ చేస్తారా? మరి ఇలాంటి సమస్యలు ఉన్నాయి మాకు. కంప్లైంట్ ఏం లేదు, అందరితో పాటు చేయాల్సిందే. మనం ఒక్కరిని కంప్లైంట్ చేస్తే రాదు కదా. అంటే మీ ఏరియాకి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ రావడం, మీ సమస్యలు తెలుసుకోవడం, మరి వారు ఏ విధంగా అంటే పనిచేస్తారు? మేము రీసెంట్లీ వచ్చాము. ఇక్కడ కార్పొరేటర్ ఎవరో మాకు తెలియదు. నేను ఇదివరకు కోటిలో ఉండేవాడిని, అక్కడ నుంచి ఇక్కడ అపార్ట్మెంట్ కొనుక్కున్నాము. మీ ఏరియాలో ఇంకా ఎక్కడైనా వాటర్ లాగిన్స్ కానీ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా సార్? ఏం లేవండి ప్రస్తుతం. దోమలే ఎక్కువ ఉంటాయి, వర్షాలు లేవు కాబట్టి ఈసారి దోమలు లేవు. లాస్ట్ ఇయర్ ఎక్కువ ఉండే దోమలు, ఇప్పుడైతే లేవు. అంటే ప్రెసెంట్ ఇక్కడ మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అంటే అన్ని గవర్నమెంట్స్ అంటే అన్ని పార్టీలు కూడా పాల్గొంటాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. దాంతో పాటుగా కొత్తగా జనసేన కూడా చేరుతాను అని అంటుంది. మరి ఏ విధమైన ప్రభావితం చూపిస్తుంది అంటారు జనసేన? జనసేన ఎక్కువ ప్రభావితం చూపించదు, ఓన్లీ కాంగ్రెస్ టీఆర్ఎస్ మీదనే ఉంటుంది. కాంగ్రెస్ ఇప్పుడు ఛాన్స్ కాంగ్రెస్కే ఉందండి.